చంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, శ్రీరామ్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్ నేను నా ఒపీనియన్ చెప్పే ముందు, ఈ రోజున అహింసతో స్వాతంత్రాన్ని సాధించాలనే లక్ష్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి, దేశం కోసం పుట్టినటువంటి మహానుభావుడు గాంధీజీ ఆయన 155వ జయంతి. అదేవిధంగా ఈ దేశం కోసం నీతి నిబద్ధతలతో క్రమశిక్షణతో రెండవ ద్వితీయ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన యొక్క 120వ జయంతి. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కోర్టు ప్రొసీజర్ చంద్రి గారు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత జడ్జి గారు దాని మీద ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత సంబంధిత అంశం మీద నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీసుకి అదర్ సైడ్ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా వచ్చి కౌంటర్ పిటిషన్ వేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ మీద అయిన తర్వాత అది నమ్మకం అనుకున్నప్పుడు దాని మీద నెంబర్ ఇచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ యొక్క కంటిన్యూటీ ప్రాసెస్ లో మనం వెళ్లే ముందు కోర్టు ఇచ్చేటువంటి ఆ కండిషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఈ రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే ఫాలో అయ్యింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అప్పటి వరకు కోర్టుకు సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టే ఒక ప్రభుత్వాధినేతగా దానికి సంబంధించినటువంటి సిట్టు దర్యాప్తును కూడా ఆదేశించడం జరిగింది. సిట్టు కూడా తన పని మొదలు పెట్టేటువంటి ప్రక్రియ జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు, మన యొక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాల మేరకు ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, వారి యొక్క అభిప్రాయాలు చెప్పవచ్చు. దాని మీద అది ధర్మబద్ధం అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం వారి యొక్క విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన అంశాలు అందరూ లోబడి ఉండాలి. ఇది సత్యం, దీన్ని మనం ఆచరించడం అనేది ధర్మం, దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయటం అనేది న్యాయం, దాన్నే ఫాలో అవుతాం. కానీ ఇక్కడ అసత్యవాదులు తమ అధికారంలో లేనప్పుడు, ఏదైతే జగన్ గారి యొక్క ప్రభుత్వం అధికారంలో లేనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పలుకులన్నీ మర్చిపోయి ఇవాళ పాడుతున్నటువంటి కొత్త పాటలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవి వచ్చిన రాగాలే చెవులకి ఇనుపుగా లేనటువంటి పరిస్థితి. ఇదే చెప్పాను కదా, గాంధీజీ గారు చెప్పినట్టుగా చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దని. కానీ ఇవన్నీ చూసేసినటువంటి ఆంధ్ర ప్రజలు ఇవాళ కొత్తగా ఈ మాటలో వాళ్లే చెప్తా ఉంటే ఏ చెడు చేశారో వాళ్ళే చెప్తా ఉంటే ఏంటి అసలు ఎట్లా నవ్వాలో అర్థం కావట్లా నాకు. ఇక్కడ మీకు ఒక గొప్ప విషయం జరిగింది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే తొందరపడకోయి సుందరవాదన అని చెప్పని కోర్టులో ఒక చిన్న ఇష్యూ మీద ఆలోచన జరిగితేనే సత్యం గెలిచిందని అంటే, మరి అదే సత్యాన్ని వాళ్ళ అనిపిస్తే మనకు కూడా సంతోషమేనండి. ఈ రోజున ఆ సత్యమే కలకాలం ఉండాలని కోరుకుంటే, ఏదైతే నాడు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆ యొక్క ఆపాదించబడినటువంటి ముద్దాయి ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు అడ్డుకున్నటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో అది మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నామండి. మళ్ళీ కోర్టులు ఖచ్చితంగా ఎన్నైతే ఈడీ కేసులు ఉన్నాయో, ఎన్నైతే సిబిఐ కేసులు ఉన్నాయో జగన్ గారి మీద ఈ మొత్తం కూడా అర్జెంటుగా సుప్రీంకోర్టు సత్వరమే స్పందించి చేయాలని చెప్పి మళ్ళీ ధర్మం గెలవాలి, న్యాయం రావాలని చెప్పని కోరుకుంటున్నారండి ఆంధ్ర ప్రజలు. ఇక్కడ ఏమంటామంటే ఒక తెలివైనటువంటి వ్యవహారం ఇది, లడ్డూతో కల్తీతో మొదలైనటువంటి కథ కాస్త వాస్తవం ఏదైతే ఉందో దాన్ని చాలా తెలివిగా డిక్లరేషన్ దగ్గర తీసుకెళ్లి ఆపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క తెలివితేటలు మనం చెప్పాలా. ఆ రోజున తప్పదన్నటువంటి డిక్లరేషన్ తప్పించుకోవడానికి చేసినటువంటి జగన్ యొక్క ప్రయత్నం హైందవ మనోభావాలని మరోసారి విక్రించినటువంటి వైనమండి. రెండోసారి ఏమంటే, మా నాన్న క్రిస్టియన్ వచ్చాడు వెళ్ళాడు, నో డిక్లరేషన్, నేను క్రిస్టియన్ 4 గదుల